ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డైవర్స్ గురించి. డైవర్స్ ఎన్ని రకాలు? కంటెస్టెడ్ డైవర్స్, మ్యూచువల్ డైవర్స్, ఎక్స్పర్టీ డైవర్స్. ముందుగా మ్యూచువల్ డైవర్స్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా నా వీడియోలో కానీ లేకపోతే నా దగ్గరికి వచ్చేవాళ్ళు కానీ లేకపోతే నన్ను కాంటాక్ట్ అయ్యేవాళ్ళు కానీ ఎవరికైనా సరే నేను డైవర్స్ తీసుకోవద్దనే చెప్తాను. డివోర్స్ అనేది ఎవ్వరూ కూడా తీసుకోవద్దనే మ్యాక్సిమం నేను చెప్తాను. కాంప్రమైజ్ అవ్వండి. భర్త కానీ భార్య కానీ ఎంత తగ్గాలో అంతవరకు కూడా తగ్గి కాంప్రమైజ్ చేసుకుండానే నా వీడియోలో కానీ చెప్తుంటాను. నేను వాళ్ళకు కూడా సలహాలు అనేది కూడా ఇస్తుంటాను. ఒకవేళ తప్పకపోతే మ్యూచువల్గా వెళ్ళండి తప్ప, ఎందుకంటే ఒకరు నష్టపరుచుకోకుండా మ్యూచువల్గా వెళ్ళండి తప్ప, కంటెస్టెడ్కి వెళ్తే టైం అవుతుందని చెప్తాను తప్ప, సరైన ఆధారాలు కానీ భర్త దగ్గర కానీ భార్య దగ్గర కానీ కంటెస్టెడ్కి వెళ్తే ముందు సరైన ఆధారాలంటూ మీ దగ్గర ఉంటే మాత్రం మీకు న్యాయం అనేది జరుగుతుంది. లేకపోతే మీకు సమయం ఎక్కువ వృధా అయిపోతుంది. లాస్ట్ కేసు నిలబడచ్చు, నిలబడకపోవచ్చు. సాక్ష్యాలు అనేవి మాత్రం ఉండాలి కంటెస్టెడ్కి అయితే. మ్యూచువల్ డైవర్స్ గురించి చెప్పే ముందు, డైవర్స్కి వెళ్ళే ముందు ఒక్కసారి కూడా ఆలోచించుకోండి మీరు మీ జీవితం. ఎందుకంటే ఒకరి జీవితంతో ఇది అయిపోదు. మీ భర్త కానీ భార్య కానీ ఇద్దరు జీవితాలు, అదే మీకు పిల్లలు ఉంటే వాళ్ళ జీవితం కూడా మీ డైవర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి మాత్రం వీళ్ళందరి జీవితాలు కూడా ఆలోచించుకుని మీ ఫ్యామిలీ కూడా రేపు పొద్దున్న సొసైటీలో ఎలాగుంటుంది, భర్త కానీ డైవర్స్కి అప్లై చేస్తే రేపు పొద్దున్న రెండో మ్యారేజ్ చేసుకోవాలంటే చూస్తుంటారు కదా, ఇతను ముందు మ్యారేజ్ డైవర్స్ తీసుకున్నాడు, ఇతను ఎలాంటి వాడు, సంబంధాలు కూడా తక్కువ వస్తుంటాయి. అలాగే భార్య విషయంలో కూడా భర్తను వదిలేసినా లేకపోతే భర్త డైవర్స్ తీసుకున్నా ఆమెకు కూడా రేపు సొసైటీలో ఎలాగుంటుంది, ఫ్యూచర్ ఎలాగుంటుంది అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకొని, మీరు నిజంగానే మిమ్మల్ని మీ భర్త కానీ మీ భార్య కానీ ఇబ్బంది పెట్టుంటే, నిజంగానే మిమ్మల్ని టార్చర్ చేస్తుంటే డైవర్స్ తీసుకోవడంలో తప్పేమీ లేదు. ఏమీ లేకుండా చిన్న చిన్న కారణాలతో డైవర్స్ తీసుకోవద్దని నేను చెప్తుంటాను. ఇక ముందుగా మ్యూచువల్ డైవర్స్ ఎలా తీసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేయాలి, ఎంత కాలంలోకి వస్తుంది అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మ్యూచువల్ డైవర్స్ ఏ విధంగా తీసుకోవాలి? కోర్టు ద్వారా. కానీ కొందరు ఏం చేస్తుంటారంటే కోర్టు ద్వారాగా తీసుకోకుండా పెద్ద మనుషుల్లో పెట్టుకుని డైవర్స్ అనేది తీసుకుంటుంటారు. సో అది చెల్లదు. ఎందుకంటే ఒక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత మీరు హిందూ మ్యారేజ్ యాక్ట్లో మీరు ఇంక్లూడ్ అయిపోయినట్టే. సో మీరు ఏదైనా సరే అనుకుంటే మ్యారేజ్ తర్వాత డివోర్స్ తీసుకోవాలి అనుకుంటే కోర్టు ద్వారాగానే తీసుకోవాలి. బయట ఎలా తీసుకున్నా కూడా అది చెల్లదు. తర్వాత అవతల వాళ్ళు వచ్చి మీ మీద కేసు వేసినా మీరు క్రిమినల్ కేసు ఎదుర్కోవాలి. పెద్దల్లో పెట్టి ఇరుపక్షాలు డైవర్స్ అనేది తీసుకుంటే. ఇక కోర్టు ద్వారాగా తీసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఫ్యూచర్లో కూడా. MOU, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఏంటంటే మీరు ఇరుపక్షాలు మ్యూచువల్ డైవర్స్ తీసుకునే ముందు ఇద్దరు కూడా ఒప్పందం చేసుకోవాలి. ఎక్కువ సంవత్సరాలు తిరగలాక కేసులో గంట వేసుకుంటే ఇద్దరు భవిష్యత్తు కూడా ఏమవుతుందో తెలియదు కదా. సో 6-7 years తిరగాలి. ఒకవేళ కేసులు గంట వేసుకుంటే అది లాస్ట్కి వచ్చేసరికి. అందుకోసం అని చెప్పేసి సో ఇద్దరికిద్దరు నష్టపరుచుకోకుండా ఒక ఒప్పందం చేసుకుంటారనమాట. దాన్ని మ్యూచువల్గా ఒక కండిషన్ పెట్టుకుంటారు. అవన్నీ కూడా ఈ లిస్ట్లో ఏర్పరచుకుంటారనమాట. అవి ఏంటంటే ఎలాగ రాసుకుంటారంటే, సెటిల్మెంట్లో కొన్ని కండిషన్స్ పెట్టుకుంటారు. అవి ఫుల్ఫిల్ అయితే విడిపోవడం అంటూ జరుగుతుంది. ఒకవేళ కానీ ముందుగా భర్త కానీ భార్య అనుకోవచ్చు 498 కానీ లేకపోతే DVC కానీ మెయింటెనెన్స్ కేసు కానీ ఏమన్నా ముందు ఫైల్ చేసి ఉంటే, దాని తర్వాత మధ్యవర్తిత్తుల ద్వారా కాంప్రమైజ్ ఏమన్నా అయితే, సెటిల్మెంట్ ఏమన్నా అయితే కూడా అప్పుడు వాళ్ళు మ్యూచువల్ కూడా వెళ్ళొచ్చు. తర్వాత కాంప్రమైజ్ చేసుకుని, ఎందుకంటే మధ్యవర్తిత్తుల ద్వారా సెటిల్మెంట్ అనేది కూడా చేసుకుంటారు అవుట్ ఆఫ్ కోర్టు. అలాంటి మధ్యవర్తి ద్వారా కాంప్రమైజ్ అయినప్పుడు వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టుకుంటారు. ఒకవేళ సమ్ అమౌంట్కి కానీ అగ్రిమెంట్ అయి ఉంటే ఆ అమౌంట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్ అని చెప్పేసి సో అవి మొత్తం అన్ని తీరాక సెటిల్మెంట్ అనేది కూడా చేసుకుంటారు. కొన్నిసార్లు కొందరైతే మాత్రం 1 time సెటిల్మెంట్ చేస్తూ ఉంటారు. ఇలాగ ఫస్ట్ సెకండ్ ఇలా సెటిల్మెంట్ కాకుండా 1 time సెటిల్మెంట్ కూడా చేసుకుంటారు. అలాగే ఫర్దర్ ఈమె ఏమైనా సరే గోల్డ్ కానీ లేకపోతే సిల్వర్ కానీ ఏమన్నా సరే అత్తగారింట్లో కొన్నిసార్లు ఉండిపోతుంటాయి, గొడవపడి ఇంటికి వచ్చేస్తుంటారు. సో అవి ఏమన్నా అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడు లేదంటే వాళ్ళు ఏమన్నా సరే బ్యాంకులో కానీ పెడుతూ ఉంటారు, లేదంటే రుణాలు తీసుకుంటుంటారు. సో అవన్నీ తిరిగి వచ్చేలాగా అన్ని సెటిల్మెంట్ మొత్తం అంతా ఈమె ఏమన్నా సరే కారు కానీ బండి కానీ ఏమన్నా సరే ఈమె ఏమన్నా కొన్నా కానీ వీళ్ళ అత్తగారి నుంచి ఏమన్నా వచ్చినాయి కానీ అవన్నీ కూడా అన్నీ మొత్తం అంతా పీస్ ఆఫ్ పేపర్ మీద రాసుకుంటారనమాట. సెటిల్మెంట్ చేసుకుంటుంటారు అందులో. అలాగే వాళ్ళకి ఏమన్నా సరే పిల్లలు ఏమన్నా ఉంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, వాళ్ళకి పెట్టాల్సినవి ఏంటి అనేది కూడా ముందుగానే వీళ్ళు ఒక అండర్స్టాండింగ్ అనే కూడా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే వన్స్ కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇద్దరు నో చెప్పడానికి ఉండదు. ఇద్దరు మ్యూచువల్గానే పెట్టుకోవాలి తప్ప ఒకరికి ఇష్టం ఉండి ఒకరు లేదు అనుకుంటే అది మ్యూచువల్ డైవర్స్లోకి అవ్వదు, అది కంటెస్టెడ్ అవుతుంది. సో ముందుగానే వీళ్ళు అన్ని సెటిల్ అనేది కూడా చేసుకోవాలి. MOU అనే పేపర్లో లిస్ట్లో అనేది మాత్రం వీళ్ళు కరెక్ట్గా వీళ్ళు అన్నీ సరే రాసుకోవాలి. అలాగే ఇద్దరికి ఒకే అడ్వకేట్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే అప్లై చేసేటప్పుడు వీళ్ళ ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే పెళ్లి కార్డు ఇవన్నీ కూడా కావాలి. ఎప్పుడైనా సరే
మ్యూచువల్గా వెళ్ళేటప్పుడు ముందుగానే బిఫోర్ మీవన్నీ కూడా సెటిల్మెంట్ చేసుకునే ముందు ఎంఓయు ఆ డాక్యుమెంట్లో మీరు అన్నీ మొత్తం అంతా కూడా లిస్ట్ అంతా కూడా ఒకరికి ఒకరు రాసుకోవాలి. మొత్తం అంతా గోల్డ్ సంబంధించి పిల్లల కస్టడీ వరకు, వాళ్ళకి పెట్టే భరణం వరకు, లేకపోతే ఇచ్చే మనీ వరకు అన్నీ కూడా అందులో మెన్షన్ అనేది చేసుకోవాలి. వన్స్ కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇంక ఎలాంటివి చెప్పకూడదు. ఒకవేళ ఇవన్నీ ఫిల్ఫిల్ అయిన తర్వాత హిందూ మ్యారేజ్ యాక్ట్ 13D ప్రకారం మీరు విడాకుల అప్లికేషన్ ఫైల్ చేయవచ్చు. తర్వాత అప్పుడు ఆ పేపర్లోనే అలాగే మీకు డైవర్స్ కావాల్సిన కొన్ని రీజన్స్ కూడా మినిమం మీరు రాయాల్సి వస్తుంది. తర్వాత మీరు ఫైల్ చేసిన తర్వాత జడ్జి గారు అడుగుతారు, మీకు ఒక 6 నెలలు టైం ఇస్తున్నానని చెప్పి అడుగుతారు. ఈ 6 నెలల్లో ఎందుకంటే ఈ 6 నెలల లోపు ఏమైనా సరే మీరు ఏమన్నా సరే మార్పు చెంది, లేకపోతే ఏమన్నా సరే మీరు ఒకరికొకరు అర్థం చేసుకుని సో ఏదన్నా కలుస్తారని చెప్పేసి కొంత టైం అనేది కూడా మీకు ఇస్తుంటారు. జడ్జి గారు అప్పటికీ కూడా మాట్లాడుతుంటారు, చెప్తుంటారు కూడా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా కలవడానికి, మీకు కలిసే ఛాన్స్ ఏమన్నా ఉందా, ఇంకా కావాలంటే మీకు టైం ఇస్తానని కూడా జడ్జి గారు అడగడం కూడా జరుగుతుంది. 6 నెలల తర్వాత మీరు మళ్ళీ వచ్చి సో కలుస్తాము అంటే కలిసిపోవచ్చు, సో నో ప్రాబ్లం. లేదు మాకు కలిసే అవకాశాలు లేవు, మేము ఇలాగే ఉన్నామని చెప్పేస్తే మీకు ఇంకా డైవర్స్ అనేది కూడా ఇంకా ఇవ్వడం కూడా జరుగుతుంది. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. అదేమిటంటే 6 మంత్స్ ఆగాల అని చెప్పేసి, అవసరం లేదు అంత అని చెప్పేసి జడ్జిమెంట్ కూడా ఇవ్వడం పాస్ చేయడం జరిగింది. అంటే ఒకవేళ డైవర్స్కి వెళ్ళినప్పుడు మీరు ఏమన్నా జడ్జి గారు 6 మంత్స్ అని చెప్తుంటే మీరు అప్పుడు ఒక పిటిషన్ కూడా వేసుకోవచ్చు. లేదండి మాకు అంత అవసరం లేదు, మాకు 6 మంత్స్ ఆగాల్సిన అంత అవసరం కూడా లేదు మాకు, మేము ఎందుకంటే ఆల్రెడీ ముందు నుంచి మేము పడుతున్నాము అని చెప్పేసి మీరు తొందరగా కూడా వేసుకోవచ్చు పిటిషన్. అది ఇవ్వాలా వద్దా అనేది జడ్జి గారి మీద ఆధారపడి ఉంటుంది. కానీ సుప్రీంకోర్టు అయితే మాత్రం మెన్షన్ చేసింది 6 మంత్స్ మ్యాండేటరీ కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు కానీ సెపరేట్ పిటిషన్ అనేది కూడా వేసుకుంటే 2 to 3 months లోపే డివోర్స్ అనేది కూడా మీకు రావచ్చు, ఆర్డర్ అనేది కూడా రావచ్చు. అది జడ్జి గారి మీద ఆధారపడి ఉంటుంది ఇవ్వాలా వద్దా అనేది. ఇక ఎక్స్ పార్టీ డైవర్స్ అంటే ఒక వ్యక్తి కానీ లేకపోతే భార్య కానీ భర్త కానీ అవతల వ్యక్తికి నోటీస్ ఇచ్చినప్పుడు, అవతల వ్యక్తికి అంటే మీరు ఏమైనా సరే అప్లై చేసుకున్నప్పుడు, డైవర్స్కి అప్లై చేసుకున్నప్పుడు అవతల వ్యక్తికి సమన్స్ అనేది కోర్టు ద్వారాగా వెళ్తుంది. అప్పటికి అతను రెస్పాండ్ కాకపోయినా, ఎందుకంటే 2 to 3 times వరకు నోటీసులు అనేది పంపడం జరుగుతుంది కోర్టు నుండి. ఆ సమన్స్ అనేవి వాళ్ళు తీసుకోకపోతే, తీసుకున్నా కూడా నాకు అవసరం లేదు ఏం చేసుకుంటారో చేసుకొని అని సంతకం పెట్టకపోతే, ఒకవేళ సమన్స్ కూడా తీసుకుని సంతకం పెట్టి తను రాకపోతే, అంటే రిసీవ్డ్ అని చెప్పేసి తను కోర్టుకి రాకపోతే, అలాగా కోర్టు నుండి సమన్స్ అనేవి అవతల పార్టీకి వెళ్తుంటాయి. అప్పటికి వాళ్ళు రెస్పాండ్ కాకపోతే, ఒకవేళ రెస్పాండ్ అయినా కూడా రాకపోతే, కోర్టుకి రాకపోతే, అప్పుడు కోర్టు వారు వీళ్ళకి ఎక్స్ పార్టీ డిగ్రీ అనేది ఇస్తుంది. అంటే ఏంటంటే వీళ్ళ తర్వాత ఇంకొక పెళ్లి అనేది కూడా చేసుకోవచ్చు. అవతల వ్యక్తి మళ్ళీని తన మనసు మార్చుకుని కూడా కోర్టుకు వెళ్తే తనకి 19 days లోపు, అంటే లిమిటేషన్ యాక్ట్ అనేది ఉంటుంది, లిమిటేషన్ యాక్ట్ అని 19 days లోపు తను మళ్ళీ రీఓపెన్ కూడా చేసుకోవచ్చు. కానీ 19 days లోపు కానీ తను రాకపోతే, వెళ్ళకపోతే కోర్టు అనేది వీళ్ళకి ఫేవర్గా డిగ్రీ అనేది ఇస్తుంది. తర్వాత వీళ్ళు మ్యారేజ్ అనేది కూడా చేసుకోవచ్చు. అందుకే భర్త కానీ భార్య కానీ కోర్టు నుండి ఏమైనా సమన్స్ పంపించినప్పుడు, డైవర్స్ కావాలని పంపించినప్పుడు మీరు రాకుండా ఉంటే అవతల పార్టీ వాళ్ళకి ఫేవర్గా అనేది మాత్రం వెళ్తుంది, ఆర్డర్ అనేది పాస్ చేస్తారు కోర్టు. సో అందుకని మీరు అటెండ్ అవ్వాలి. అటెండ్ అవ్వకపోతే మాత్రం తర్వాత మళ్ళీ మీరు రీకాల్ చేసుకోవచ్చు, అంటే రీఓపెన్ చేసుకోవచ్చు, కాకపోతే వెళ్ళాలి ఆ టైంలోనే అంటూ మీరు వెళ్ళాలి. ఇంకో కేసు ఏమైందంటే, ఈ భార్య అంటే భార్య భర్తలు ఉన్నారు, భార్య భర్త దూరంగా ఉన్నప్పుడు ఈమె వేరే వాళ్ళతో చాట్ చేసి మెసేజ్ చేసింది. తర్వాత ఏం జరిగింది, ఈమె ఫోన్ని ఈ భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిస్టర్ చూడడం జరిగింది. అనుమానంతోనో లేకపోతే నార్మల్గానో చూడడం అనేది జరిగింది. అందులో వీళ్ళు చాట్ ఉండడం చూసి ఆ చాట్ అనేది వాళ్ళ హస్బెండ్కి, అంటే వాళ్ళ తమ్ముడికి చెప్పడం అనేది జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళ హస్బెండ్ ఈమెని అనుమానించి, నువ్వు వేరే వాళ్ళతో ఉంటున్నావు, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు, వేరే వాళ్ళతో చాట్ చేస్తున్నావు, వేరే వాళ్ళతో నీకు ఇది ఉంది అది ఉందని చెప్పేసి ఆమెని అమెరికా నుండి బయటకు పంపేసి, అంటే అమెరికా వెళ్ళింది, తర్వాత మళ్ళీ ఇండియాకి తీసుకొచ్చేసి, సో అతను అమెరికా వెళ్ళిపోయాడు, పిల్లలతో సహా అమెరికా తీసుకెళ్ళిపోయాడు. ఈమె ఏమనుకుంది, నార్మల్గానే తీసుకెళ్ళాడు, నన్ను మళ్ళీ వచ్చి తీసుకెళ్తాడు అనుకుని తిననుకుంది. సో భర్త సైన్ పెట్టమంటే, సంతకం పెట్టమంటే భార్య సంతకం పెట్టింది. అదేంటది, డైవర్స్ కావాలని చెప్పేసి. సో ఈ అనుమానించాడు కదా, దాని మీద డైవర్స్ కావాలని చెప్పేసి తనేమో లాయర్తోని డైవర్స్ పంపించడం జరిగింది. తర్వాత అతను 2 పిల్లల్ని తీసుకుని అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఈమెతో పిల్లలకి ఇష్టం లేకుండా, అంటే పిల్లలు ఈవిడ మీద గ్రడ్జి పెంచుకునేలాగా మాత్రం ఆ పిల్లల్ని పెంచాడు. అంటే ఎంతలా మాట్లాడాడంటే, ఆ పిల్లలు మాట్లాడుతున్నారంటే చూస్తేనే నాకు అదిలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను మాట్లాడను, నీతో మాట్లాడను, అంతలాగా అతను మౌల్డ్ చేశాడు అన్నమాట పిల్లల్ని.
సో అంటే ఇంక మదర్ అంటే ఇంక ఇష్టం లేకుండా చేశాడు. ఒకవేళ తినే కనుక నిజంగా తప్పు చేస్తే, మాట్లాడితే, వేరే వాళ్ళతో మాట్లాడితే, అది ఏదన్నా సరే దానికి పిల్లల్ని ఈవిడ్ని దూరం చేయనేది చేయకూడదు. మీరిద్దరు కావాలితే డివోర్స్ తీసుకోవాలి తప్ప పిల్లల్ని ఈవిడికి దూరం చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఇది కేసు, ఒక కేసు. ఇంకా కంటెస్టెడ్ డైవర్స్ గురించి నేను చాలా వీడియోలో చాలాసార్లు చెప్పాను. ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒకరికొకరు నచ్చకపోవడం అంటే ఇన్ ది సెన్స్ ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏమన్నా టార్చర్ పెడితే నాకు డివోర్స్ కావాలని చెప్పేసి కోర్టులో వేయడం, తర్వాత ఏమో వాళ్ళు కౌంటర్ వేయడం, వీళ్ళేమో సాక్ష్యాలు చూపించడం, దాని తర్వాత కోర్టు అన్ని పరిశీలించిన తర్వాత డైవర్స్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. తర్వాత మెయింటెనెన్స్ కానీ అన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది. కంటెస్టెడ్ డైవర్స్ అంటే అది. మ్యూచువల్ డైవర్స్ అంటే ఇద్దరు ఒప్పందం కుదుర్చుకొని బిఫోర్ అంటే కోర్టుకు వెళ్ళక ముందే వాళ్ళు ఎంఓయూలో అన్ని మొత్తం అన్ని మెన్షన్ చేసుకుని అన్ని రాసుకుని, అంటే రేపు పొద్దున్న ఫర్దర్గా కూడా ఒకరికొకరు కేసులు అనేది కూడా వేసుకోకుండా మొత్తం అంతా అందులోనే మెన్షన్ చేసుకుంటూ రాసుకున్న తర్వాత కోర్టుకి అప్పీర్ అయ్యి సో వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి వాళ్ళది. సో మాకు ఇలా డైవర్స్ కావాలని అప్లికేషన్ ఫైల్ చేసుకుంటే తర్వాత 6 months తర్వాత ఒక వాయిదా ఇస్తారు. వాయిదాల తర్వాత కూడా మీరు అప్పటికీ అలాగే ఉంటే తర్వాత మాత్రం మీకు డైవర్స్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అది 6 months పట్టచ్చు, లేదనుకుంటే మీరు మళ్ళీ పిటిషన్ కానీ వేసుకుంటే 2-3 monthsలోనే కూడా మీకు డైవర్స్ అనేది కూడా రావడం అనేది కూడా జరుగుతుంది. మ్యాక్సిమం చాలా వరకు ఎంత తగ్గాలో అంతే తగ్గండి. ఎందుకంటే రేపు పొద్దున్న డైవర్స్ తీసుకున్న తర్వాత ఎలాగుంటుంది, భవిష్యత్తు ఎలాగుంటుంది, ఏదో చిన్న చిన్న కారణాలతో డైవర్స్ తీసుకుంటే రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఎలాగుంటుంది అనేది కూడా ఆలోచించి పిల్లల భవిష్యత్తు ఎలాగుంటుంది, నా భవిష్యత్తు ఎలాగుంటుంది, భార్యలు కూడా భర్త కూడా ఇద్దరు కూడా ఆలోచించుకుని ఒకవేళ నిజంగానే భర్త నుంచి కానీ భార్య నుండి కానీ ఇబ్బందులు ఉంటే, మిమ్మల్ని ఏమన్నా కష్టపెట్టుంటే నష్టపెట్టుంటే ఆ సంబంధం నుండి బయటకు రావడమే మంచిది. అలాంటిది ఏమీ లేకుండా చిన్న చిన్న కారణాలతో డైవర్స్ తీసుకోవడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఒకసారి చూసుకోండి, ఆలోచించుకోండి, కూర్చొని ఏం జరిగింది, అక్కడ జరిగిన మంచిలు ఎన్ని ఉన్నాయి, చెడు ఎంత ఉంది అనేది కూడా మీరు చూసుకోండి. అంటే మీరు బాధపడిన సన్నివేశాలు ఎక్కువ ఉన్నాయా, లేకపోతే మీరు బాధపడిన సిచ్యువేషన్లు ఎక్కువ ఉన్నాయా, లేకపోతే ఆనందపడిన సిచ్యువేషన్లు ఎక్కువ ఉన్నాయా, అవన్నీ కూడా మీరు ఒక బేరీజ్ అనేది కూడా ఒక కాల్కులేట్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీ జీవితం. వన్స్ డైవర్స్ అయ్యి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకోలా ఉంటుంది లైఫ్. చెప్పలేం, ఎవరితో చెప్పలేం. రేపు పొద్దున్న పెళ్లి చేసుకున్నవాడు ఏమైనా కరెక్ట్గా ఉంటాడా, రేపు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఏమైనా కరెక్ట్గా ఉంటుందా అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఆలోచించుకున్న తర్వాత, ఎందుకంటే విడిపోయి కూడా కొందరు మళ్ళీ పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళే కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవడం, వాళ్ళే కూడా మళ్ళీ కలవడం. సో అందుకనే దాని గురించే ముందు ఏంటంటే మీరే విడిపోయే ముందే కూడా ఆలోచించుకోండి. ప్రతి వీడియోలో నేను ఒకటే చెప్తుంటాను, మ్యాక్సిమం అందరూ కలవడానికే కలిసి ఉండడానికే చూడండి, విడిపోవడానికి ఎక్కువ ట్రై చేయొద్దు. ఎందుకంటే విడిపోయిన తర్వాత జీవితాలు మరొకలాగా ఉంటాయి. ఎందుకంటే విడిపోయిన తర్వాత కూడా చాలామంది బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. అనవసరంగా విడిపోయిన అతని నుండి బయటకు వచ్చాను, ఆమె నుండి బయటకు వచ్చానని చాలామంది చెప్పడం కూడా జరిగింది. అందుకే నేను అన్నిసార్లు 1-10 సార్లు చెప్తున్నాను, విడిపోవాలి అనుకుంటే చాలా ఆలోచించి మాత్రం తీసుకోండి. పక్కన వాళ్ళ సజెషన్స్ అస్సలు తీసుకోవద్దు. మీకు మీరే నన్ను ముందు ఎంత బాగా చూసుకున్నాడో అబ్బాయి, నన్ను ముందు ఎంత బాగా చూసుకుంది ఈ అమ్మాయి అనేది కూడా అన్నీ కూడా మీరు కాల్కులేట్ చేసుకుని సో డైవర్ట్ చేసుకునే ముందు ఆలోచించుకుని చేయండి. ఇదే నా వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎవరు కూడా ఎప్పుడూ కూడా కోర్టు మెట్లు, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకూడదని కోరుకుంటూ జై హింద్.